హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నిన్ననే ఆయనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వెంటనే ఆయన్ను ఏఎస్ఆర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నిన్ననే ఆయనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వెంటనే ఆయన్ను ఎస్ఆర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. లైంగిక ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగనుంది. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్ణయం మేరకు ఎన్పీఏ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణలో వెల్లడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. లైంగిక ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగనుంది. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్ణయం మేరకు ఎన్పీఏ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణలో వెల్లడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గుంటూరు బాధితురాలిని వైసీపీ నేత